గుంటూరు జిల్లా తెనాలిలోని రత్న ఫార్ట్యూన్ కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం కోసం కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు మరియు వివిధ ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న తెనాలి వేమూరు నియోజకవర్గ పట్టుభద్రుల గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని శక్తియుక్తులు భగవంతుడు ఆయన ఇచ్చాడు. ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలంటే మన సాధారణ ఎన్నికల ముందు సంవత్సరం ముందు ఎన్నికలు వచ్చినాయి. ఇదే పట్టభద్రుల ఎన్నికలు 3 నియోజకవర్గాలు దాదాపు 105 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎన్నికలు జరిగాయి. ఏం జరిగిందని పెద్దలు ఒక్కటగా ఎదురు చూసాం, భయపడ్డాం. జగన్మోహన్ రెడ్డి పథకానికి అప్పుడే పునాది పడింది. 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచించుకున్నాం. ఆ రోజు నుంచి అధికారంలోకి రావడం సహాయం కోరడం ప్రభుత్వాన్ని. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. మొట్టమొదటి అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి రాబోతున్నటువంటి ఎన్నిక. దీన్ని వంశైన ఎన్నిక, ఏకపక్ష ఎన్నిక మీరు జరుపుతారని చెప్పి దళిత జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా మీరు భాగస్వామ్యం పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఈ రోజు నుంచి ఎన్నికలు అయిన వరకు మీ ప్రాంతాల్లో మీ బూతులు ప్రతి ఓటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, కలవాలి, పర్సనల్గా కలిసే ఎన్నిక అనేది నల్లేరు సాగుతాయి. గెలుపు అనేది తేలిపోయింది. కానీ అవతల వ్యక్తి ఎవరైనా నిలబడి కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో ప్రథమ పరమైన ఓట్లోనే మన గెలుపు సునాయాసంగా వెళ్ళిపోయేదానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ రెండు కళ్ళుగా ముందుంటాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కేంద్రాన్ని అడ్డగోలుగా తీసేయాలని చూస్తే ఆ రోజు కౌన్సిల్లోనే బిల్లు పాస్ కాకపోయినటువంటి పరిస్థితి. అంటే కౌన్సిల్కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది పరిస్థితుల్లో. అటువంటి కౌన్సిల్లో ఇవాళ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అండదండగా ఉండే వ్యక్తుల్లో ఒక సీనియర్ లీడర్గా ఆయన అనుభవాన్ని మరి కౌన్సిల్లో ఉంచడానికి మనందరూ కూడా ఉద్యోగంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తెనాలి వేమూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి మన ప్రీతమ నాయకులుగా 2 నియోజకవర్గాలకి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసి ప్రతి వ్యక్తి తాలో నాలుగుగా ఉండేటటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో మనం ప్రధాన పాత్ర 33 నియోజకవర్గాలలో ఈ 2 నియోజకవర్గాలు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తామని